నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల అభివృద్ధి కార్యక్రమాలు, సంఘటనలు తదితర విషయాల గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి సిహెచ్ నరహరి గారు అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నరహరి గారు. నమస్కారం సార్. చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రాజెక్టులు, ప్రారంభోత్సవాలు జరిగాయి కదా, వివరాలు ఏమిటి? సంగారెడ్డి జిల్లా పటాన్చెరు సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జాతీయ రహదారి 65కు అనుగుణంగా పూణే హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల జాతీయ రహదారిని 6 లైన్లుగా విస్తరించనున్నారు. దీని వ్యయం 1298 కోట్లు. ఈ రహదారితో సంగారెడ్డి హైదరాబాద్ కు మెరుగైన రవాణా వ్యవస్థ ఏర్పడుతుంది. జాతీయ రహదారి 765D మెదక్ ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ల రహదారి విస్తరణకు 399 కోట్ల రూపాయలు వ్యయం చేయనున్నారు. జాతీయ రహదారి 765D కి అనుబంధంగా ఎల్లారెడ్డి రుద్రూర్ మధ్యన 2 లైన్ల రహదారి విస్తరణకు 500 కోట్ల రూపాయలతో వ్యయం చేయనున్నారు. ఈ 3 ప్రాజెక్టులను ప్రధాని జాతికి అంకితం చేశారు. అంతేకాకుండా పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్లు 3,338 కోట్లు, సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో ఎయిర్ కార్గోకు సంబంధించి 400 కోట్ల రూపాయలు, జాతీయ రహదారి 161 కంది రాంసాన్పల్లి సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి విస్తరణకు 1,409 కోట్లు వ్యయం చేశారు. జాతీయ రహదారి 167 అనుబంధంగా మిర్యాలగూడ కోదాడ సెక్షన్ లో 2 వరుసల రహదారిని విస్తరించనున్నారు. దీనికి 323 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ రహదారి 4 లైన్ల విస్తరణకు 109 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారు. హైదరాబాద్ సికింద్రాబాద్ లో 103 కిలోమీటర్ల పొడవున ఎంఎంటీఎస్ ఫేజ్ 2 1165 కోట్లతో అభివృద్ధి చేశారు. గట్కేసర్ లింగంపల్లి ఎంఎంటీఎస్ రైలును ప్రధాని వర్చువల్ గా సభావేదికపై నుండి ప్రారంభోత్సవం చేశారు. తెలంగాణ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈసారి 15,718 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు, శంకుస్థాపనలు చేశారు. జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ విస్తృతంగా పర్యటన జరిపారు కదా, ఆ వివరాలు ఏమిటి? రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మార్చులు దామోదర్ రాజనరసింహ సొంత నియోజకవర్గం ఆంతోల్ నియోజకవర్గంలో 138.10 కోట్ల నిధులతో అభివృద్ధికి పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. జోగిపేట పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 2.13 కోట్ల రూపాయలతో అంతర్గత రహదారుల నిర్మాణం, మార్చురీ భవనం ఏర్పాటు చేయనున్నారు. 6 కోట్ల రూపాయలతో జోగిపేట ఆంతోల్ మున్సిపాలిటీ నూతన భవనం, 4.15 కోట్లతో డిగ్రీ కళాశాల ప్రహారీ ఇతర పనులు, సంగుపేట వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ప్రహారీ గోడ నిర్మాణ పనులు చేపట్టున్నారు. 20 కోట్ల రూపాయల నిధులతో సంగుపేట అన్నాసాగర్ వరకు 4 లైన్ల రహదారిని విస్తరించనున్నారు. 2 కోట్ల రూపాయలతో జోగిపేట స్టేడియం అభివృద్ధి, 20 కోట్ల రూపాయలతో ఆందోళ్ జోగిపేట మున్సిపాలిటీలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు, 20 వార్డులకు ఒక్కొక్క వార్డుకు ₹1 చొప్పున 20 కోట్లు మంజూరు చేశారు. జిల్లాలో ఇంటర్ 10వ తరగతి పరీక్షలు పగడ్బందీగా జరుగుతున్నాయి కదా, వివరాలు ఏమిటి? సంగారెడ్డి జిల్లాలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు నిర్వహించి సక్రమంగా నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తిగా 10వ తరగతి పరీక్షలు ఈ నెల 18వ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి. 10వ తరగతి పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు నిర్వహించున్నారు. సంగారెడ్డి జిల్లాలో 52 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాదాపు 22,045 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. 10వ తరగతి పరీక్షల సందర్భంగా 5 నిమిషాల ఆలస్యాన్ని ఎత్తివేశారు. పరీక్షా కేంద్రాల వద్ద గత ఏడాది జరిగిన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని సెల్ ఫోన్ నో జోన్ గా ప్రకటించి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. సంగారెడ్డి జిల్లాలో మహిళా దినోత్సవం ఎలా జరుపుకున్నారు? సంగారెడ్డి జిల్లాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరుపుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాతినిధ్యం ఇస్తుందని కలెక్టర్ వల్లూరి క్రాంతి అన్నారు. ఇంటింటికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వంటి సదుపాయాలతో మహిళలకు ఎంతో అవకాశం కల్పించిందని అన్నారు. మహిళా అభ్యున్నతికి రాష్ట్రంలో ఎంతో చేదుడువాదులుగా పనిచేస్తుందని చెప్పారు. రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు 0 వడ్డీకే రుణాలు వంటి పథకాలను కల్పిస్తుంది అన్నారు. లింగ వివక్షత లేని సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ అన్నారు. మహిళలు విద్య, వైద్యం, వ్యాపారం, రాజకీయ అన్ని రంగాల్లో ముందుండేలా రాణించాలని అన్నారు. అదండి, సంగారెడ్డి జిల్లా నుంచి మా ప్రతినిధి నరహరి గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరి మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.